టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే ఒకవైపు అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసిన రోజునే విశాఖలోని పార్టీ ఆఫీస్కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాల కూల్చివేత పూర్తయిన వెంటనే విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం అనుమతులు లేకుండా కార్యాలయాలను ఎలా నిర్మించిందనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విశాఖలోను వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించింది జీవీఎంసీ. ఎండాడలోని సర్వే నంబర్ 175/4లో 2 ఎకరాల స్థలంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చేశారని నోటీసుల్లో అభ్యంతరం వ్యక్తం చేసిన మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతుల కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడ అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వివరణ కోరింది. వారం రోజుల్లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసు అంటించారు జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఒకవైపు అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసిన రోజునే విశాఖలోని పార్టీ ఆఫీస్కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాలు కూల్చివేత పూర్తయిన వెంటనే విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం అనుమతులు లేకుండా కార్యాలయాలను ఎలా నిర్మించిందనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా విశాఖలోనూ వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించింది జీవీఎంసీ. ఎండాడలోని సర్వే నంబర్ 175/4లో 2 ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని నోటీసులలో అభ్యంతరం వ్యక్తం చేసిన మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతుల కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడ అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వివరణ కోరింది. వారం రోజుల్లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసు అంటించారు జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, విశాఖలో వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మీద పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా నిర్మాణాలు, ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు లేకుండా నిర్మాణం చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద ఈ రోజు ఎన్డీఏ కూటమి కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలిసింది. దీనికి ఉదాహరణ ఈ రోజు ఉదయం మనం చూసుకున్నట్లయితే అమరావతి తాడేపల్లిలో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఏదైతే వైఎస్